చూడండి సి అనే పాయింట్ దగ్గర ఒక అబ్జర్వర్ ఉన్నాడు అనుకోండి. చూడండి ఏబి అనేది ఒక టవర్ అనుకున్నాం. ఏబి అనేది ఒక టవర్, సి అనే పాయింట్ దగ్గర ఒక అబ్జర్వర్ బి టాప్ ఆఫ్ ది టవర్ అబ్జర్వ్ చేస్తున్నారు అనుకోండి. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ బేస్ కి అలాగే ఈ అబ్జర్వ్ చేసే ఈ మధ్య ఉండే యాంగిల్ని థీటా అనుకుంటే దీన్నే మనం చూడండి బి అనే పాయింట్ సికి కన్నా ఎక్కువ హైట్లో ఉంది కదా. ఎక్కువ హైట్లో ఉండే పాయింట్ని కనుక అబ్జర్వ్ చేయాలి అంటే దాన్ని మనం ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. అంటే యాంగిల్ ఏసీబీని మనం ఏమంటాం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ చెప్పండి. యాంగిల్ ఏబి, యాంగిల్ ఏబిసి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అవ్వదు. ఏమవుతుంది అంటే చూడండి ఈ బేస్కి ప్యారలల్గా మనం ఒక లైన్ డ్రా చేసుకుంటే, బేస్కి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేసుకుంటే ఆ లైన్కి దీనికి ఉండే దీన్ని మనం యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. అంతేగాని లోపల ఉండే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అవ్వదు. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది ఏమవుతుంది అంటే బేస్కి ప్యారలల్గా ఒక లైన్ ఉంటే, బేస్కి ప్యారలల్గా ఒక లైన్ కనుక మనం డ్రా చేసుకుంటే దానికి నెక్స్ట్ అలాగే ఈ లైన్ ఏదైతే ఉందో అంటే అబ్జర్వర్ అలాగే ఇక్కడ ఏ టాప్ ఆఫ్ ది బిల్డింగ్ టాప్ ఆఫ్ ది టవర్ ఏ ఆబ్జెక్ట్ని అయితే ఏం చేస్తున్నారో ఆ రెండింటిని జాయిన్ చేసే లైన్ ఏదైతే ఉందో దానికి బేస్కి ప్యారలల్గా ఉండే లైన్కి మధ్య ఉండే యాంగిల్ని మనం యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. అందుకే ఎప్పుడు కూడా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. అంటే ఒక పాయింట్ నుంచి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఎంత యాంగిల్తో అయితే చూస్తున్నామో ఆ పైనుంచి ఈ పాయింట్ని చూడాలన్నా కూడా సేమ్ యాంగిల్ చూడాల్సి ఉంటుంది కదా. ఇక్కడ నుంచి ఆ టాప్ని చూడడానికి ఎంత యాంగిల్ అయితే ఉందో ఆ టాప్ నుంచి మళ్ళీ ఇది ఈ ఆబ్జెక్ట్ని చూడడానికి కూడా సేమ్ యాంగిల్ ఉంటుంది. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే యాంగిల్ డిబిసి అండి. యాంగిల్ డిబిసిని మనం యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. ఇది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అవుతుంది ఎప్పుడు కూడా. యాంగిల్ ఏసీబి ఈక్వల్ టు యాంగిల్ డిబిసి. ఎందుకంటే ఈ రెండు ప్యారలల్ లైన్స్ కదా. ప్యారలల్ లైన్స్ మధ్యలో జెడ్ షేప్ కనబడుతుందా చూడండి. బీడీ అండ్ ఏసీ అనేవి ప్యారలల్ లైన్స్. బీడీ అండ్ ఏసీ అనేవి ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ మధ్యలో జెడ్ షేప్ కనిపించింది అంటే ఏమవుతాయి మనకి ఈ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది ఎప్పుడు కూడా లోపల ఉండే యాంగిల్ కాదు. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే బేస్కి ప్యారలల్గా ఉండే లైన్కి దీనికి మధ్య ఉండే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. సో వాళ్ళు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇచ్చినా మీరు ఇక్కడే రాసుకోవాల్సి ఉంటుంది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇచ్చినా ఇక్కడే రాయాల్సి ఉంటుంది. క్వశ్చన్లో బి నుంచి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇస్తారు లేదా సి నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇస్తారు. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అన్నా ఇప్పుడు బి నుంచి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 30 degrees అన్నారు అనుకోండి, లేదా సి నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees అన్నారు అనుకోండి, రెండు కూడా మీరు ఇక్కడే రాయాల్సి ఉంటుంది. అంతేగాని ఈ లోపల ఉండే యాంగిల్ కాదు, ఇక్కడున్న యాంగిల్ 30, ఇక్కడున్న యాంగిల్ 30 అయితే ఇది కూడా ఏమవుతుంది 30. సో అక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్న యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అన్న రెండు ఒకటే కాబట్టి యాంగిల్ డిబిసి లేదా యాంగిల్ ఏసీబి రెండు కూడా సేమ్.
చూడండి ఇక్కడంతా కూడా మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి మాట్లాడుకుంటాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ ఎంత 90 డిగ్రీస్. ఇది ఆల్రెడీ 90 కాబట్టి రిమైనింగ్ 2 యాంగిల్స్ కలిపి ఏమవుతాయి 90 డిగ్రీస్. రిమైనింగ్ 2 యాంగిల్స్ కలిపి 90 డిగ్రీస్ అవుతాయి. సో ఇక్కడ నిజానికి సి నుండి ఇక్కడ ఏ అనేది బేస్, బి అనేది టాప్ ఆఫ్ ది టవర్ అనో బిల్డింగ్ అనో ఏదో ఒకటి చెప్తుంటారు. ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ నుండి మనం అబ్జర్వ్ చేసే యాంగిల్ని బట్టి ఈ టవర్ కానీ లేదా పోల్ కానీ అది ఎంత హైట్లో ఉంది. చూడండి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మనం దూరం నుండి అబ్జర్వ్ చేస్తున్నాం అనుకోండి, ఈ డిస్టెన్స్ అనుకోండి ఇది గ్రౌండ్ పైనే ఉంటుంది కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. బట్ ఇక్కడ హైట్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి అంత ఈజీగా ఉండదు కాబట్టి సో మనం ఒక పర్టికులర్ యాంగిల్తో అబ్జర్వ్ చేస్తున్నాం, ఎంత యాంగిల్తో అబ్జర్వ్ చేస్తున్నాం అనేది మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. దాన్ని బట్టి అది ఎంత హైట్లో ఉంది అనేది చూడండి కొన్ని రేషియోస్ అనమాట. ఒకవేళ 1 డిగ్రీ యాంగిల్ ఉంది అనుకోండి, ఈ పాయింట్ నుంచి జస్ట్ 1 డిగ్రీ యాంగిల్తో కనుక చూసారనుకోండి, 1 డిగ్రీ యాంగిల్తో చూసారంటే ఇంత ఉండొచ్చు. అదే 2 డిగ్రీస్ 3 డిగ్రీస్ ఇలా పర్టికులర్ ప్రతి యాంగిల్కి ఆపోజిట్ సైడ్కి బేస్కి లేదా ఆపోజిట్ సైడ్కి హైపోటెన్యూస్కి లేదా ఎడ్జసెంట్ సైడ్కి హైపోటెన్యూస్కి అన్నిటికీ రేషియోస్ క్యాలిక్యులేట్ చేసి ముందుగా మనం పెట్టుకుంటే 37 డిగ్రీస్ ఉంది అనుకోండి, 37 డిగ్రీస్ ఈ యాంగిల్ మనకు తెలుసు, సారీ ఈ డిస్టెన్స్ మనకు తెలుసు. ఈ డిస్టెన్స్ మనకు తెలిస్తే ఇది మనం చెప్పగలుగుతాం. సో ఇవన్నీ ఏంటంటే రేషియోస్ అన్నమాట. వాటిని మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కొసికెంట్ థీటా, సీకెంట్ థీటా, కాట్ థీటా చెప్తున్నాం కదా, అవన్నీ ఏంటంటే ఒక సైడ్కి ఇంకొక సైడ్కి మధ్య ఉన్న రేషియోస్నే మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనుకుంటాం. సో అంటే ఇప్పుడు టాన్ 37 తెలిసింది అనుకోండి, టాన్ థీటా అంటేనే ఆపోజిట్కి ఎడ్జసెంట్కి మధ్య రిలేషన్. కాట్ థీటా కూడా అంతే, జస్ట్ దానికి రెసిప్రోకల్ అంతే. టాన్ థీటా అండ్ కాట్ థీటా అనేవి రెండు కూడా ఆపోజిట్ సైడ్కి ఎడ్జసెంట్ సైడ్కి మధ్య రిలేషన్. సో ఇక్కడ ఎప్పుడైతే యాంగిల్ తెలుస్తుందో మనకి టాన్కి సంబంధించి ఆ వాల్యూస్ అన్ని ముందుగానే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. క్యాలిక్యులేట్ చేసుకొని సో ఈ బేస్ ఎంత ఉంది కాబట్టి ఇది ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీని అన్నిటికీ కూడా ఈ ట్రిగ్నోమెట్రీ మనకి యూజ్ అవుతుంది. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిప్లెట్స్ మనం ఆల్రెడీ మెన్సురేషన్లో రాస్తాం, అలాగే జామెట్రీలో కూడా రాశారు. అవి ఒకసారి మళ్ళీ చెప్పండి. ఒకవేళ స్మాలర్ సైడ్ కనుక 3 ఉంటే ఇక్కడ ఏమవుతుంది అంటే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ట్రిప్లెట్స్ అంటే పైథాగరస్ థియరమ్ రాస్తుంటాం కదా, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్. ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేసే వాల్యూస్ అన్నిటినీ కూడా ట్రిప్లెట్స్ అంటుంటాం. ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్, ఆ ఈక్వేషన్ సాటిస్ఫై చేసే అన్నిటినీ కూడా మనం ట్రిప్లెట్స్ అంటాం. స్మాలర్ సైడ్ 3 ఉంది అనుకోండి, 3 స్క్వేర్ అంటే ఎంత, 9ని 2 కన్సిక్యూటివ్ నెంబర్ సమ్గా చెప్తే 4 + 5. స్మాలర్ సైడ్ 5 ఉంటే 5 స్క్వేర్ అంటే 25ని 2 కన్సిక్యూటివ్ నెంబర్ సమ్గా చెప్తే 12 + 13. స్మాలర్ సైడ్ 7 స్క్వేర్ అంటే 49ని 2 కన్సిక్యూటివ్ నెంబర్ సమ్గా 24, 25. 9 స్క్వేర్ అంటే 81ని 2 కన్సిక్యూటివ్ నెంబర్ సమ్గా 40, 41. 11 స్క్వేర్ 121, 60, 61. అదే స్మాలర్ సైడ్ అంటే వన్ ఆఫ్ ది సైడ్స్ ఈవెన్ నెంబర్ అయితే అందులో హాఫ్ వాల్యూ 3 స్క్వేర్ - 1, 3 స్క్వేర్ + 1. స్మాలర్ సైడ్ ఈవెన్ నెంబర్ ఉంది అనుకోండి, -1 ఒకటి +1 ఒకటి. చెప్పండి 8 ఉంటే 8లో హాఫ్ వాల్యూ 4 కదా, 4 స్క్వేర్ - 1, 4 స్క్వేర్ + 1, 10 ఉంటే 10లో హాఫ్ వాల్యూ 5, 5 స్క్వేర్ - 1, 5 స్క్వేర్ + 1, 12 ఉంటే 12లో హాఫ్ వాల్యూ 6 స్క్వేర్ - 1, 6 స్క్వేర్ + 1, 14, 14లో హాఫ్ వాల్యూ 7, 7 స్క్వేర్ - 1, 7 స్క్వేర్ + 1, ఈవెన్ నెంబర్ ఉంది అనుకోండి, ఈవెన్ వాల్యూలో హాఫ్ -1, ఇది ఒకటి, ఇది ఒకటి.
ఇది స్క్వేర్ రాసి 2 కన్సిక్యూటివ్ నెంబర్ సమ్గా రాస్తున్నాం. ఒకవేళ x అనేది ఆడ్ నెంబర్ అయితే స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? 11 స్క్వేర్ అంటే ఎంత? 121. ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు ఈ విధంగా స్క్వేర్ -1/2 స్క్వేర్ +1/2. ఇక్కడ /2ని స్క్వేర్ చేసి -1, /2ని స్క్వేర్ చేసి +1 రాస్తాం. చూడండి, అన్నీ ఇలాగే ఇదే ఫామ్లో ఉంటాయని లేదు, ఇవి కాకుండా కూడా చాలా ఎగ్జిస్ట్ అవుతాయి. అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ రాసుకుంటున్నాం. ఖచ్చితంగా ఇవే ఫామ్లో ఉండాలని రూల్ ఏం లేదు, వీటితో ఎక్కువ సార్లు ఇస్తుంటారు. ఇవి కాకుండా కూడా చాలా ఉంటాయి. మనకి సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. ఈ కండిషన్ సాటిస్ఫై చేసే అన్నిటిని కూడా మనం ట్రిప్లెట్స్ అంటాం. ఇప్పుడు 20, 21, 20 స్క్వేర్ ఎంత? 400. 21 స్క్వేర్ ఎంత? 400 + 441. 400 + 441 841 కదా. 20 స్క్వేర్ అంటే 400, 21 స్క్వేర్ అంటే 441. 400 + 441 841. అది 29 స్క్వేర్కి ఈక్వల్. థర్టీ త్రీ స్క్వేర్ అంటే 1089. 56 స్క్వేర్ అంటే 3136. ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకి 4225 వస్తుంది. 1089, 3136ని ఆ రెండింటిని యాడ్ చేస్తే 4225 వస్తుంది. దానికన్నా ముందు ఇది కూడా కావాలంటే రాస్తాం. 28, 45, 53. ఇది కూడా 28, 45, 53. 28 స్క్వేర్ + 45 స్క్వేర్ ఈక్వల్ టు 53 స్క్వేర్. 28 స్క్వేర్ + 45 స్క్వేర్ ఈక్వల్ టు 53 స్క్వేర్. థర్టీ 56, 65. సో ఇవి కాకుండా ఈ 4 గుర్తుంచుకోండి చాలు. ఆ వాల్యూస్ కానీ లేదా వాటి మల్టిపుల్స్ కానీ కనబడుతుంటాయి. 48 స్క్వేర్ అంటే 2304. 55 స్క్వేర్ అంటే 3025. 73 స్క్వేర్ అంటే 5329. 48 స్క్వేర్ + 55 స్క్వేర్ ఈక్వల్ టు 73 స్క్వేర్ అవుతుంది. 20 స్క్వేర్ + 21 స్క్వేర్ 29 స్క్వేర్. 28 స్క్వేర్ + 45 స్క్వేర్ 53 స్క్వేర్. 33 స్క్వేర్ + 56 స్క్వేర్ 65 స్క్వేర్. 48 స్క్వేర్ + 55 స్క్వేర్ ఈక్వల్ టు 73 స్క్వేర్.
చూడండి 28 45 53 33 56 65 48 55 73 20 21 29 28 45 53 33 56 65 48 55 73. ఇది కూడా మనకి మెన్సురేషన్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎక్యూట్ ట్రయాంగిల్, నెక్స్ట్ అలాగే రైట్ యాంగిల్ ట్రయాంగిల్, నెక్స్ట్ అలాగే అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ ని సైడ్ లెన్స్ తెలిస్తే ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఒకవేళ ఈ మూడిట్లో సి అనేది లార్జెస్ట్ సైడ్ అనుకుందాం. ఒకవేళ మూడిట్లో సి అనేది లార్జెస్ట్ సైడ్ అనుకుందాం. అన్నిట్లో కూడా సి అనేది ఒకవేళ లార్జెస్ట్ సైడ్ అయితే చెప్పండి, ఆ ట్రయాంగిల్ ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ ఎలా ఐడెంటిఫై చేస్తామని? లార్జెస్ట్ సైడ్ స్క్వేర్ కనుక సి స్క్వేర్ లెస్ దాన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అయితే, అదే ఇక్కడ సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇక్కడ సి స్క్వేర్ గ్రేటర్ దాన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇది సి స్క్వేర్ లెస్ దాన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అయితే ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఇది అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్. దానికి రీజన్ ఏంటంటే కొసైన్ రూల్ అండి. ఎందుకు మనం ఎక్యూట్ అంటున్నాం, ఎందుకు రైట్ యాంగిల్ అంటున్నాం, ఎందుకు అబ్ట్యూస్ యాంగిల్ అంటున్నాం అంటే కొసైన్ రూల్. ఇప్పుడు ఇక్కడ యాంగిల్ సి అనుకోండి, కొసైన్ రూల్ ఏం రాయొచ్చు? ఈ టూ సైడ్స్ తెలిసి టూ సైడ్స్ మధ్య యాంగిల్ తెలిస్తే కొసైన్ రూల్ ఏంటి చెప్పండి, ఏమనొచ్చు? సి స్క్వేర్ ఈక్వల్ టు క్యాలిక్యులేట్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ సి, మైనస్ 2ab కాస్ సి. సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ సి. ఒకవేళ సి స్క్వేర్ లెస్ దాన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అయింది అనుకోండి, ఆ కాస్ సి వాల్యూ లెస్ దాన్ 90 వస్తుంది. మళ్ళీ అలాగే ఇక్కడ కూడా సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ సి రాస్తామా? కానీ ఇక్కడ సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, అక్కడ కాస్ 90 ఏమవుతుందంటే జీరో. కాస్ 90 ఏంటండి? జీరో అవుతుంది. కాస్ 90 జీరో అవుతుంది కాబట్టి సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. అందుకు అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సేమ్ సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ సి రాస్తే అక్కడ కాస్ వాల్యూ నెగిటివ్ లో వస్తుంది. కాస్ వాల్యూ నెగిటివ్ లో వస్తుంది. కాస్ వాల్యూ నెగిటివ్ లో వచ్చింది అంటే గ్రేటర్ దాన్ 90 అని కదా అర్థం. గ్రేటర్ దాన్ 90 అంటే అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ మనం అలా రాయడానికి రీజన్ ఏంటంటే కొసైన్ రూల్స్. లార్జెస్ట్ సైడ్ స్క్వేర్ కనుక రిమైనింగ్ టూ సైడ్ స్క్వేర్ సమ్ కన్నా తక్కువగా ఉంటే ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, ఈక్వల్ అయింది అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. లార్జెస్ట్ సైడ్ స్క్వేర్ కనుక రిమైనింగ్ టూ సైడ్ స్క్వేర్స్ కన్నా ఎక్కువ ఉంది అంటే అది అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్.
నెక్స్ట్ వన్ సైన్ థీటా. ఇక్కడ మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనుక డ్రా చేసుకుంటే సైన్ థీటా అంటే రేషియో, దేనికి రేషియో అంటే ఆపోజిట్ సైడ్కి హైపోటెన్యూస్. సైన్ థీటా అంటే ఆపోజిట్ బై ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. కాస్ థీటా అంటే ఎడ్జసెంట్కి హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ అంటే యాంగిల్కి నెక్స్ట్ ఏదైతే ఉందో ఎడ్జసెంట్గా ఏదైతే ఉందో ఆ సైడ్ బై హైపోటెన్యూస్. టాన్ థీటా ఆపోజిట్ బై ఎడ్జసెంట్. మిగిలినవన్నీ కూడా వీటికి రెసిప్రోకల్స్ అంతే. కొసికెంట్ థీటా అంటే సైన్కి రెసిప్రోకల్, సికెంట్ థీటా కాస్కి రెసిప్రోకల్, కాట్ థీటా టాన్కి రెసిప్రోకల్. సో ఇక్కడ ఇది హైపోటెన్యూస్ బై ఆపోజిట్. సికెంట్ థీటా కాట్ థీటా ఎడ్జసెంట్ బై ఆపోజిట్. ఈ రేషియోస్ ఖచ్చితంగా గుర్తుండాలి. సైన్ థీటా అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్, కాస్ థీటా ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్, టాన్ థీటా ఆపోజిట్ బై ఎడ్జసెంట్. మిగిలినవన్నీ కూడా వాటికి రెసిప్రోకల్స్. ఈ ట్రిగ్నామెట్రీ టేబుల్ మీరు ఆల్రెడీ స్కూల్లో నేర్చుకొని ఉంటారు కదా.
సైన్ 0 అయిందో చెప్పండి. స్కూల్లో మీరు ఇది కూడా నేర్చుకుని ఉంటారు. 0, 1, 2, 3, 4. తర్వాత అన్నిటికీ బై 4. మళ్ళీ స్క్వేర్ రూట్. ఇది సైన్ వాల్యూ వచ్చేస్తుంది దీని. 0/4 అంటే ఎంత? 0. 1/4 బట్ స్క్వేర్ రూట్ ఉంది కదా ఇక్కడ. 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 4కి స్క్వేర్ రూట్ అంటే 4/4 అంటే 1. సో 0, 1/2, 1/√2, √3/2, 1. ఈ సైన్ వాల్యూస్ తెలిస్తే మిగిలినవన్నీ దాని నుండి రాసేయచ్చు. కొసైన్ ఏమవుతుంది అంటే సైన్కి ఏవైతే ఉన్నాయో ఇక్కడ అక్కడ 90, సైన్ 90 ఎంత? 1. కాస్ 0 ఎంత? 1. అంటే a ప్లస్ బి 90 అయింది అనుకోండి, సైన్ ఏ ఈక్వల్ టు కాస్ బి అవుతుంది. ఇక్కడ 0 దగ్గర సైన్ 0 ఎంతైతే ఉందో కాస్ 90 దగ్గర ఎంత ఉంటుంది. సమ్ కనుక 90 అయితే ఆ వాల్యూస్ ఈక్వల్ అవుతాయి. సో కాస్ 0 అన్నప్పుడు సైన్ 90 ఎంత? అలాగే కాస్ 10 అన్నారు అనుకోండి, సైన్ 80. కాస్ 20 సైన్ 70. కాస్ 45 సైన్ 45. కాస్ 30 సైన్ 60. కాస్ 25 సైన్ 65. సో సమ్ కనుక 90 అయితే సో కాస్ ఇక్కడ 30. కాస్ 30 సైన్ 60. కాస్ 45 సైన్ 45. కాస్ 60 సైన్ 30. కాస్ 90 సైన్ 0. tan theta అంటే sin theta బై cos theta రాసుకోవచ్చు. tan theta అంటే sin theta బై cos theta. 0/1. 1/2/√3/2 అంటే 2 క్యాన్సిల్ అయిపోయి 1/√3. √2 క్యాన్సిల్ అయ్యి 1. 2 క్యాన్సిల్ అవుతుంది. 1/0 అంటే అన్డిటర్మినెంట్. 1/0 అంటే అన్డిటర్మినెంట్. సో అలాగే ఇక్కడ కొసికెంట్ థీటా అంటే సైన్కి రెసిప్రోకల్. కొసికెంట్ థీటా అంటే ఏమవుతుంది? సైన్కి రెసిప్రోకల్. సో ఇక్కడ 0 ఉంది కదా, 1/0 ఏమవుతుంది? కొసికెంట్ థీటా అంటే 1/sin థీటా అంటే ఇది 1/cos థీటా. ఇక్కడ 1/tan థీటా. tan థీటా అంటే మీరు sin థీటా బై cos థీటా. చూడండి 1/sin థీటా. 1/0 అంటే 1/1/2 1/√2 రెసిప్రోకల్స్ అంతే దీనికి. √3/2కి రెసిప్రోకల్ అంటే 1కి రెసిప్రోకల్ అంటే సీకెంట్ థీటా అంటే కాస్కి రెసిప్రోకల్ అనొచ్చు, లేదా కొసికెంట్ థీటా వాల్యూస్ తెలుసు కదా. ఎలాగైతే sin 30 cos 60 sin 45 cos 45 sin 20 cos 70 అంటున్నాం, సేమ్ అలాగే సీకెంట్ అండ్ కొసికెంట్. చూడండి ఇక్కడ సీకెంట్ 0 కొసికెంట్ 90. నెక్స్ట్ సీకెంట్ 30 కొసికెంట్ 60. సీకెంట్ 45 కొసికెంట్ 45. సీకెంట్ 60 కొసికెంట్ 30. నెక్స్ట్ ఇక్కడ సీకెంట్ 90 కొసికెంట్ 0. కాట్ థీటా అంటే tan థీటాకి రెసిప్రోకల్, లేదా అటు నుంచి రివర్స్లో రాసుకుంటూ వచ్చేయచ్చు. ఇక్కడ నుంచి కాట్ 0 అంటే tan 90 ఏమవుతుంది? అన్డిటర్మినెంట్. ఇక్కడ √3, ఇక్కడ √3, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1/√3, ఇక్కడ 1/√3, ఇక్కడ 0, ఇక్కడ 0. సైన్ వాల్యూస్ గుర్తుంటే మిగిలినవన్నీ వాటి నుంచి రాసేయచ్చు. సైన్ వాల్యూస్ తెలిస్తే కాస్ తెలుస్తాయి, కాస్ తెలిస్తే ట్యాన్ తెలుస్తాయి. తర్వాత సైన్ తెలిస్తే కొసికెంట్, కాస్ తెలిస్తే సీకెంట్, ట్యాన్ తెలిస్తే కాట్. సైన్ వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోవడానికి 0, 1, 2, 3, 4 రాసుకొని వాటికి స్క్వేర్ రూట్స్, ఇవన్నీ కూడా సైన్ వాల్యూస్. 0, 1, 2, 3, 4/4 రాసుకొని వాటి స్క్వేర్ రూట్ రాస్తే సైన్ వాల్యూస్ గుర్తుంది.
sin 15 value root 3 minus 1 by 2 root 2. Cos 15 root 3 plus 1 by 2 root 2. So tan 15 ఏమవుతుంది? sin theta by cos theta కదా. root 3 minus 1 by మీరు దీన్ని కావాలంటే రేషనలైజ్ చేయొచ్చు. న్యూమరేటర్ని డినామినేటర్ని రూట్ 3 మైనస్ 1తో మల్టిప్లై చేసేస్తే డినామినేటర్ ఏమవుతుంది అప్పుడు? డినామినేటర్ ఏమో 2 అవుతుంది. న్యూమరేటర్ రూట్ 3 మైనస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఫోర్ మైనస్ 2 రూట్ 3 బై 2 అంటే 2 మైనస్ కొసికెన్ 15 ఏమవుతుంది? రెసిప్రోకల్ అంతే కదా. 2 రూట్ 2 బై రూట్ 3 మైనస్ 1 వాళ్ళు రేషనలైజ్ చేస్తారు. డినామినేటర్ ఏమవుతుంది చెప్పండి? డినామినేటర్ 2 వచ్చేస్తుంది, క్యాన్సిల్ అయిపోతుంది. మల్టిప్లై చేసేస్తే రూట్ 6 ప్లస్ సీకెన్ 15 ఏమవుతుంది? 2 రూట్ 2 బై రూట్ 3 ప్లస్ న్యూమరేటర్ని డినామినేటర్ని రూట్ 3 మైనస్ 1తో మల్టిప్లై చేస్తాం. డినామినేటర్ ఏమవుతుంది అప్పుడు? 2 వస్తుంది, క్యాన్సిల్ చేసేస్తాం. ఏమవుతుంది అప్పుడు? రూట్ 6 మైనస్ రూట్. కాట్ 15 ఏమవుతుంది? రూట్ 3 ప్లస్ 1 బై రూట్ 3 మైనస్ 1. లేదా దీనికి డైరెక్ట్గా రెసిప్రోకల్ రాసేసుకోవచ్చు. న్యూమరేటర్ని డినామినేటర్ని రూట్ 3 ప్లస్ 1తో మల్టిప్లై చేసేసుకోవచ్చు. డినామినేటర్ ఏమవుతుంది? న్యూమరేటర్ రూట్ 3 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab బై 2 కూడా ఉంది కాబట్టి ఏమవుతుంది? 2 ప్లస్ ఇది ఒకటి గుర్తించుకోండి, మిగిలినవన్నీ మనకి తెలుస్తాయి. ఇది రూట్ 3 మైనస్ 1 బై 2 రూట్ 2, ఇది రూట్ 3 ప్లస్ 1 బై 2 రూట్ 2. sin 15 అన్నా cos 75 అన్నా సేమ్. sin 15 ఆర్ cos 75 ఆర్ cos 15 ఆర్ sin 75. అలాగే tan 15 cot 75, cosecant 15 secant 75, secant 15 cosecant 75, అవన్నీ కూడా సేమ్.
జస్ట్ ఐడెంటిటీ సైన్, ఇది చాలా ఈజీ. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మీకు తెలియదు, తెలుసు కదా, రాసేసుకోండి ఫాస్ట్గా. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఇప్పుడు సైన్ థీటా అంటే ఏం రాస్తాం మనం? ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం, ఇక్కడ థీటా ఏబిసి. సైన్ థీటా అంటే ఏం రాయొచ్చు మనం? ఆపోజిట్ బై హైపోటెన్యూస్, అంటే ఏబి బై ఏసి హోల్ స్క్వేర్, ఏబి బై ఏసి హోల్ స్క్వేర్. కాస్ థీటా అంటే బీసీ బై ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కదా. సో రెండిట్లో డినామినేటర్ ఏముంది? న్యూమరేటర్ ఏమవుతుంది చూడండి, ఏబి స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ హైపోటెన్యూస్. అంటే ఏమవుతుంది? ఇది ఏసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ 1 అవుతుంది. సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా, అలాగే కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఇంకొక రెండు ఉన్నాయి, అవి కూడా ఇక్కడ రాసేస్తాం. సో ఇవి రాసిన తర్వాత అవి రాయకపోతే కరెక్ట్ కాదండి. సీకెండ్ స్క్వేర్ థీటా చెప్పండి, సీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు, ఎక్సలెంట్. నెక్స్ట్ చెప్పాలి, కొసీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. secant square theta minus tan square theta equal to 1. cosecant square theta minus cot square theta equal to 1. ఇక్కడ secant square theta minus tan square theta equal to 1 కదా. secant square theta minus tan square theta ని మనం ఎలా రాయొచ్చు అంటే secant theta plus tan theta into secant theta minus tan theta equal to 1. So secant theta plus tan theta equal to secant theta plus tan theta equal to ఏమవుతుంది? 1 by secant theta minus tan theta. అలాగే secant theta minus tan theta కూడా ఏమనొచ్చు? 1 by secant theta plus tan theta. ఇవి ఒకదానికొకటి రెసిప్రోకల్స్. ఇది ఇంపార్టెంట్, దీన్ని మనం యూజ్ చేస్తుంటాం క్వశ్చన్స్ లో. అలాగే దీని నుంచి ఏం చెప్పొచ్చు మనం? cosecant theta plus cot theta equal to, సేమ్ అదే విధంగా చెప్పండి ఏం రాయొచ్చు? cosecant theta plus cot theta equal to ఏమంటాం? 1 by cosecant theta minus cot theta. 1 by cosecant theta minus cot theta. Secant square theta minus tan square theta equal to 1. Cosecant square theta minus cot square theta equal to 1. Secant square theta minus tan square theta 1 అయితే ఇది a square minus b square ఫామ్ లో ఉంది కదా. a plus b into a minus b. So secant theta plus tan theta into secant theta minus tan theta. Secant theta plus tan theta ఎలా రాసుకోవచ్చు మనం? 1 by secant theta minus tan theta. Cosecant theta plus cot theta ఎలా రాయొచ్చు? 1 by cosecant theta minus cot theta. ఇవి యూజ్ చేస్తుంటాం, గుర్తుంచుకోండి. secant theta plus tan theta equal to 1 by secant theta minus tan theta. Cosecant theta plus cot theta equal to 1 by cosecant theta minus cot theta.